హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం నైన్ పడుకొని నిద్రలేస్తాడు. అప్పుడు అతను చూయిని ప్రేమగా చూస్తూ అతను మనసులో అనుకుంటాడు, నేను మళ్ళీ రీస్టార్ట్ కావాలనుకోవడం లేదు, నేను ఎప్పుడు కూడా నీతోని ఇలానే కలిసి ఉండాలనుకుంటున్నాను. అలా చెప్పేసి అతను చూయికి గుడ్ మార్నింగ్ కిస్ ఇస్తాడు. దాని తర్వాత మనం నెక్స్ట్ సీన్ లో చూస్తాం చూయి నైన్ ని తనతో తన కాలేజ్ కి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఈ రోజు చూయికి బెస్ట్ ప్రొఫెసర్ యొక్క అవార్డు దొరకబోతుంది అని. కానీ అప్పుడే మనం చూస్తాం కొందరు టీచర్స్ అక్కడికి వస్తారు. అప్పుడు వాళ్ళందరూ చూయికి కంగ్రాచులేషన్స్ చెప్తుంటారు. అప్పుడు వాళ్ళు అతనితో మాట్లాడడానికి సైడ్ కి తీసుకెళ్తారు. అప్పుడు అక్కడ నైన్ ని ఒంటరిగా ఉండడం చూసి కొందరు అతని దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళందరూ నైన్ తో అడుగుతాడు, నువ్వెవరు, నువ్వెక్కడి నుండి వచ్చావు? అప్పుడు మనం చూస్తాం నైన్ అతని గురించి చెప్తూ ఉంటాడు. ఇటువైపు మనం చూస్తాం చూయి ఇదంతా చూస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి అదంతా చూసి చాలా జెలసీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నైన్ వేరే వాళ్ళతో చాలా స్మైల్ చేస్తూ మాట్లాడుతున్నాడు అని. ఇప్పుడు అతను నైన్ దగ్గరికి వెళ్లి అతనిని పట్టుకొని తన ఆఫీస్ రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఇప్పుడు అతను నైన్ తో చెప్తాడు, నువ్వు ఇక్కడే కూర్చొని ఉండవు, ఎందుకంటే నీకు వాళ్ళందరూ ఎవరు కూడా తెలియదు, అయినప్పటికీ నువ్వు వాళ్ళతో స్మైల్ చేస్తూ మాట్లాడుతుండే. అలా చెప్పేసి చూయి ఇంకా చాలా కోప్పడుతూ ఉంటాడు. అది చూసి నైన్ స్మైల్ చేస్తూ అప్పుడు అతను అంటాడు, మిమ్మల్ని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే మీరు జెలసీ ఫీల్ అవుతున్నట్టు. దానికి చూయి అంటాడు, నీకెలా తెలుసు? అప్పుడు నైన్ అంటాడు, నా డాటా ప్రకారం మీరు ఇప్పుడు జెలస్ గా ఉన్నారు, ఎందుకంటే మీకు నేను వాళ్ళతో మాట్లాడడం నచ్చలేదు. కానీ ఎందుకు నేను వాళ్ళతో మాట్లాడాను అంటే నేను వాళ్ళతో మీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి. కానీ వాళ్ళందరూ మీ గురించి చాలా చెడ్డగా చెప్తుండే, ఎందుకంటే మీరు వాళ్ళతో చాలా తక్కువగా మాట్లాడతారు అని. ఇప్పుడు నేను కూడా వాళ్ళతో చెప్పేశాను, మీరు వేరే వాళ్ళతో తక్కువగా మాట్లాడతారు కానీ మీ మనసు అయితే చాలా మంచిది అని. అది విని చూయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే మనం చూస్తాం చూయి బయటికి వెళ్తుంటాడు. అప్పుడే నైన్ చూయిని హక్ చేసుకుని అప్పుడు అతను అంటాడు, మీరు టెన్షన్ తీసుకోకండి, నైన్ కేవలం మీ వాడే, నేను మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను. అది విన్న తర్వాత చూయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు నా గురించి ఇక్కడే వెయిట్ చేయని చెప్పేసి అతను బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వచ్చి చూయి వాళ్ళు చేసుకున్న కిస్సెస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అతను అంటాడు, నైన్ చెప్పాడు అతను కేవలం నావాడు అని. ఇది గుర్తు తెచ్చుకొని చూయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మనం నెక్స్ట్ సీన్ లో చూస్తాం నైన్ కార్స్ తో ఆడుతూ ఉంటాడు. సో అప్పుడు మనం అక్కడ చూస్తాం హోలీ వస్తుంది. ఏదైతే ఆమె చూయి మీద లైన్ కొడుతూ ఉంటుంది. అప్పుడు ఆమె నైన్ ని చూసి అంటుంది, అసలు ఇతను ఎవరు? ఇతను చూయి ఒక బ్రదరా లేకపోతే నైబరా? అలా ఆలోచించి ఆమె నైన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆమె అంటుంది, నువ్వు లోపలికి ఎలా వచ్చావు? అప్పుడు నైన్ అంటాడు, నాకు బ్రదర్ చూయి ఇక్కడ వెయిట్ చేయమని చెప్పాడు, అయినప్పటికీ అసలు మీరెవరు? అప్పుడు హోలీ చెప్తుంది, నేను ప్రొఫెసర్ చూయి యొక్క అసిస్టెంట్. అప్పుడు నైన్ చెప్తాడు, బ్రదర్ చూయి నీ గురించి చెప్పాడు. అది విన్న తర్వాత హోలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చూయి అతని గురించి మాట్లాడుతున్నాడు అని. దాని తర్వాత హోలీ అంటుంది, నాకు చూయి చాలా బాగా తెలుసు, అతనికి అస్సలు నచ్చదు అతని డెస్క్ ని ఖరాబ్ చేసే వాళ్ళు అంటే. ఇంకా నువ్వు చూడు అతని డెస్క్ ని ఎంతగా ఖరాబ్ చేసావు. అప్పుడు నైన్ అంటాడు, మీరు నాకు అతని గురించి ఇంకా చెప్పగలరా? అప్పుడు హోలీ అడుగుతుంది, అయితే నువ్వు అతనికి క్లోజ్ గా లేవా? కానీ మేమైతే చాలా క్లోజ్. అలా చెప్పేసి ఆమె నైన్ కి ఆమె ఉన్న చూయి యొక్క ఫొటోస్ ని చూపెట్టి అతన్ని చాలా టీజ్ చేస్తూ ఉంటుంది. ఇది చూడు, మేము ఈవెంట్స్ లో కలిసి వెళ్ళాము, నేను అతనికి చెప్తే అతను నా బర్త్డేస్ కి కూడా వచ్చాడు, దీంతోనే నీకు అర్థమవుతుంది కావచ్చు మేము ఎంతలా క్లోజ్ గా ఉన్నాము. అది చూసిన తర్వాత నైన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. ఇప్పుడు అతను కొంచెం జెలసీగా కూడా ఫీల్ అవుతుంటాడు. అప్పుడే హోలీ అంటుంది, నీ దగ్గర నువ్వు చూయి కలిసి దిగిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? దానికి నైన్ సాడ్ అయ్యి లేదు అని చెప్తాడు. అప్పుడు హోలీ అంటుంది, ఏంటి ఫొటోస్ లేవా? అప్పుడు మళ్ళీ హోలీ నైన్ కి వాళ్ళ ఫొటోస్ ని చూపెడుతూ చాలా టీజ్ చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే మనం చూస్తాం అక్కడ చూయి వచ్చేస్తాడు. అప్పుడు హోలీ చూయి దగ్గరికి వెళ్తుంది. కానీ అప్పుడు చూయి ఆమెను ఇగ్నోర్ చేసి నైన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు నైన్ చెప్తాడు, సారీ నన్ను క్షమించండి, నాకు తెలుసు ఇది మీకు నచ్చదు, ఎవరు కూడా మీ టేబుల్ ని ఖరాబ్ చేస్తే. అప్పుడు చూయి అంటాడు, అవును, వేరే వాళ్ళు ఎవరైనా నా టేబుల్ ని ఖరాబ్ చేస్తే అప్పుడు నాకు నచ్చేది కాదు, కానీ నువ్వు ఏది కోరుకుంటే అది చేయొచ్చు, నీకు మొత్తం పర్మిషన్ ఉంది. కానీ అది విన్న తర్వాత కూడా నైన్ హ్యాపీగా ఫీల్ కాడు. అప్పుడు చూయి అడుగుతాడు, ఏమైంది? అప్పుడు నైన్ అంటాడు, నేను మీతో ఎలాంటి రిక్వెస్ట్ కూడా చేయలేను. కానీ అప్పుడు చూయి అంటాడు, ఫస్ట్ అయితే నువ్వు నీ రిక్వెస్ట్ అయితే నాతో చెప్పు. అప్పుడు నైన్ అంటాడు, నేను మీతో కలిసి ఫొటోస్ దిగాలనుకుంటున్నాను. అది విన్న తర్వాత చూయి అంటాడు, కేవలం ఇంతేనా? అలా చెప్పేసి వాళ్ళిద్దరూ ఫొటోస్ దిగుతుంటారు. సో దాని వల్ల నైన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. కానీ ఇదంతా చూసి హోలీకి చాలా జెలస్ ఫీల్ అవుతూ ఉంటుంది.
సో అప్పుడు ఆమె వాళ్ళ ఫొటోస్ మధ్యలో వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో అప్పుడు చూయి అంటాడు, ఒకవేళ మీకు ఇక్కడ ఎలాంటి వర్క్ లేకపోతే మీరు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు. సో దానికి హోలీ కోపంతో నైన్ ని చూసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, నైన్ చెప్పినందుకు చూయి అతని రివర్ దగ్గరికి తీసుకెళ్తాడు. సో అప్పుడు అతను అంటాడు, నువ్వు ఇక్కడికి రావాలనుకున్నావు కదా. దానికి నైన్ హా అని చెప్తాడు. అప్పుడే ఇద్దరు కపుల్స్ అక్కడికి వస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి కిస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి నైన్ అంటాడు, ఎందుకు ఇద్దరు కపుల్స్ కిస్ చేసుకోవడానికి అంత ఈగర్ గా ఉంటారు? ఎవరిని చూస్తే వాళ్ళు కిస్ చేసుకుంటూనే ఉంటారు. అది విన్న తర్వాత చూయి నవ్వుతుంటాడు. అప్పుడు అతను చెప్తూ ఉంటాడు, అసలైతే నీకు రొమాన్స్ గురించి ఏం తెలియదు. ఏదైతే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నానో దాన్ని రొమాన్స్ అని అంటారు. పదా, నేను అది నీతో చేసి చూపెడతాను. అలా చెప్పేసి అతను నైన్ యొక్క చేయిని పట్టుకుంటాడు. అప్పుడు అతను అడుగుతాడు, నీకేమైనా ఫీల్ అయిందా? దానికి నైన్ అంటాడు, మీరు నా చేయిని ఒక చిన్న పిల్లాడిలాగా పట్టుకున్నారు. సో నాకు ఎలాగా ఏం ఫీల్ అవుతుంది? అసలు ఇది ఎలాంటి రొమాంటిక్ లాగా అయితే లేదు. అలా చెప్పేసి నైన్ అతని పద్ధతిలో చేయిని పట్టుకుంటాడు. ఇప్పుడు అతను చెప్తాడు, నేను మీ చేయిని ఇలా పట్టుకోవాలనుకుంటున్నాను. అలా చెప్పేసి అతను చూయి ఒక చేయిని పట్టుకొని వాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో నెక్స్ట్ డే మనం చూస్తాం, అప్పుడు నైన్ వాళ్ళిద్దరి ఫొటోస్ ని అతని మెమరీ బ్యాంక్ లో పెడతాడు. ఇప్పుడు అతను కొన్ని ఫొటోస్ ని ఫ్రిడ్జ్ మీద పెడతాడు. ఇప్పుడు అతను చెప్తూ ఉంటాడు, మేమిద్దరం కలిసి చాలా క్యూట్ గా కనబడుతున్నాము. అలా చెప్పేసి నైన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. కానీ అప్పుడే అక్కడ చూయి వచ్చేస్తాడు. అప్పుడు అతను అడుగుతాడు, ఇదంతా నువ్వే పెట్టావా? అప్పుడు నైన్ అంటాడు, హా, నేను ఇప్పుడు కూడా మన జ్ఞాపకాలను భద్రంగా దాచి పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి నాకు చాలా ఇంపార్టెంట్. అది విన్న తర్వాత చూయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దాని తర్వాత నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, నైన్ చాలా బాగా రెడీ అవుతాడు. అతన్ని చూసి చూయి అంటాడు, నేను చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే మనం డేట్ కి వెళ్తున్నట్టు. దానికి నైన్ అంటాడు, హా అవును, మనం డేట్ కి వెళ్తున్నాము. అది విన్న తర్వాత చూయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు అతను అంటాడు, నేను నీతో కలిసి చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను. అది విన్న తర్వాత నైన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు అతను మళ్ళీ అంటాడు, ఒకవేళ నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఇప్పుడు మీరు వాళ్ళతో కూడా హ్యాపీగా ఇలానే ఉండేవారా? దానికి చూయి అంటాడు, లేదు, ఆ పర్సన్ కేవలం నువ్వే. ఎవరితోనైతే నేను చాలా హ్యాపీగా ఉంటాను, ఇంకా ఎప్పుడు కూడా అది నువ్వే ఉంటావు. అది విన్న తర్వాత నైన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు అతను అంటాడు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నేను మీ వాడిని. దానికి చూయి అంటాడు, నువ్వు ఎప్పుడు కూడా నాతో కలిసి ఉండగలవా? అలా చెప్పేసి అతను సాడ్ అయిపోతాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఇది ఇంపాసిబుల్ అని. సో అప్పుడు అతను అంటాడు, సో దీన్ని నువ్వు వదిలేసి, నేనైతే కేవలం ఇలానే చెప్పేశాను. అది విన్న తర్వాత నైన్ చూయి ఒక చేయిని పట్టుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, నేను కేవలం మీ వాడిని మాత్రమే. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, వాళ్ళిద్దరూ కలిసి పార్క్ కి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు చూయి అంటాడు, నేను నువ్వు లేకపోతే జీవించలేను, నాకు నీ అవసరం ఉంది. అది విన్న తర్వాత నైన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు మనం చూస్తాం, నైన్ ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు చూయి అంకల్ కి మెసేజ్ చేస్తాడు, నేను నైన్ ని ఎప్పుడు కూడా నా దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నాను. ఆ మెసేజ్ ని చూసిన తర్వాత అంకల్ కాల్ చేస్తాడు. అప్పుడు చూయి చెప్తాడు, మీరు ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నేను నైన్ తో కలిసి ఉండాలనుకుంటున్నాను. సో అప్పుడు అంకల్ అంటాడు, నువ్వు కొంచెం వెయిట్ చేయి, నేను కొత్త రోబోట్ ని రెడీ చేసి నీకు అది గిఫ్ట్ లో ఇచ్చేస్తాను. కానీ చూయి దానికి ఒప్పుకోడు. ఇప్పుడు అతను చెప్తుంటాడు, నాకు కేవలం నైన్ కావాలి. సో అతన్ని నా దగ్గర ఉంచుకోవడానికి నేనేం చేయాలి? సో అప్పుడు అంకల్ అంటాడు, నాకు తెలుసు నైన్ చాలా అద్భుతం అని, కానీ నేను కూడా దాన్ని నా దగ్గర ఉంచుకోలేను. ఎందుకంటే దాన్ని అమ్మి దాన్ని మా దగ్గర పెట్టుకునే రైట్స్ మా దగ్గర లేవు. అది కేవలం మా కంపెనీ ఒక మోడల్ మాత్రమే. ఎప్పుడైతే వేరే రోబోట్ రెడీ అయిపోతుందో నేను అది నీకు ఇచ్చేస్తాను. అప్పుడే మనం చూస్తాం, నైన్ ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేస్తాడు. అప్పుడు చూయి వెంటనే ఫోన్ ని కట్ చేసేస్తాడు. అప్పుడు అతను నైన్ తో కలిసి ఐస్ క్రీమ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అతను మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు, ఒకవేళ నాకు లైఫ్ లో ఏదైనా కావాలనుకుంటే ఆ వస్తువు నువ్వు కాగలవా? నువ్వు ఎప్పుడు కూడా నాతో కలిసి ఉండగలవా? అలా ఆలోచించి చూయి నైన్ ని చూస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి వెళ్తారు. అప్పుడు చూయి తన బట్టలను విప్పేసి నైన్ ముందుకి వెళ్తాడు. సో ఇక్కడ చూయిని వితౌట్ షర్ట్ చూసి నైన్ చాలా నర్వస్ గా ఫీల్ అవుతుంటాడు. కానీ అప్పుడే నైన్ చూయి ఒక బాడీని టచ్ చేయబోతాడు. కానీ చూయి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అతను చెప్తుంటాడు, నేనైతే కేవలం నా బాడీ యొక్క డెమోని నీకు చూపెట్టడానికి వచ్చాను. అది విన్న తర్వాత నైన్ చాలా కోపడుతుంటాడు. ఎప్పుడైతే చూయి అక్కడ స్విమ్మింగ్ చేస్తుంటాడో అప్పుడే అక్కడ హోలీ వస్తుంది.
అప్పుడు ఆమె చూయి యొక్క బాడీని టచ్ చేస్తూ ఆమె అంటుంది, మీ చెయ్యి బాగైపోయిందా, ఇప్పుడు మీరు బాగున్నారా? అది చూసి 9 కి చాలా జెలసీ ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు అతను వెంటనే వచ్చి చూయిని టవల్ తో కవర్ చేస్తాడు. అప్పుడు అతను అంటాడు, పద ఇక్కడ నుండి. అప్పుడు హోలీ చెప్తుంది, మీరు ఎప్పుడు కూడా 10 రౌండ్స్ స్విమ్మింగ్ చేస్తారు, సో ఈ రోజు మీరు స్విమ్మింగ్ చేయరా? అప్పుడు 9 అంటాడు, వెంటనే పద, నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అప్పుడు హోలీ చెప్తుంది, నాకు కూడా ఆకలిస్తుంది, నేను కూడా మీతో వస్తాను. అది చూసిన తర్వాత చూయికి అర్థమవుతుంది 9 జెలసీ ఫీల్ అవుతున్నాడు అని. అప్పుడు అతను 9 ని టీస్ చేయడానికి అతను చెప్తుంటాడు, హోలీ ఈ రోజు నువ్వు చాలా బ్యూటిఫుల్ గా కనబడుతున్నావు, ఇది చాలా బ్యాడ్ అయింది, ఈ రోజు నేను స్విమ్మింగ్ చేయలేకపోతున్నాను. అది విన్న తర్వాత 9 కోపంతో చూయిని చూస్తూ ఉంటాడు. అప్పుడు అతను తన చేతులతో చూయి ఒక ఐస్ ని క్లోజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను హోలీతో కోపంతో అంటాడు, ఈ రోజు మీరు ఫుడ్ తినకండి, ఎందుకంటే ఈ రోజు మీరు ఇలాంటి బట్టలు వేసుకున్నారు, లేకపోతే మీరు చాలా లావుగా కనబడతారు. అలా చెప్పేసి 9 కోపంతో చూయిని అక్కడ నుండి తీసుకెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం 9 చాలా కోపంలో ఉంటాడు. అప్పుడు మనం చూస్తాం చూయి అతన్ని ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను చెప్తూ ఉంటాడు, హోలీని మా టీం వాళ్ళు సెలెక్ట్ చేశారు, ఆమెకి కేవలం ఫిజికల్ టచ్ చేసే అలవాటు ఉంది. సో అప్పుడు 9 అంటాడు, ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చాను, హోలీ అప్పుడు మీ ఇంటికి వచ్చింది, ఆమె నాకు మీరిద్దరు ట్రావెల్ చేసే ఫొటోస్ కూడా చూపెట్టింది, నాకు మొత్తం తెలిసిపోయింది. అలా చెప్పేసి అతను హోలీ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను కోపంతో చెప్తుంటాడు, నెక్స్ట్ టైం మీరు ఆమెని ఇక్కడికి తీసుకురండి, నన్ను కాదు. అప్పుడు చూయి అంటాడు, మేము మాత్రం కేవలం వర్క్ రిలేటెడే మాట్లాడతాము, ఇంకా ఆ ఫోటో గురించి చెప్తే అది కేవలం మా ట్రిప్ యొక్క ఫోటో, మేమందరం కలీగ్స్ కలిసి ట్రిప్ కి వెళ్ళాము, సో ఆ ఫొటోస్ అక్కడి మాత్రమే. ఇంకా ఏదైతే విషయం ఉందో, ఆమె ఏదైతే ఇంటికి వచ్చిందో ఆమెను ఎప్పుడు కూడా నేను ఇంటి లోపలికి రానివ్వలేదు. ఇంకా నేను స్విమ్మింగ్ విషయానికి వచ్చినా కూడా నేను ఆమెతో 2 మీల్స్ దూరంలో ఉండి స్విమ్ చేస్తాను. అప్పుడు చూయి చెప్తాడు, నాకు తెలుసు నువ్వు హోలీని ఇష్టపడవు అని, కానీ నువ్వు ఈ మ్యాటర్ ని ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే నువ్వు చెప్పినందుకు నేను ఆమెని వర్క్ నుండి తీసేయలేను, ఎందుకంటే ఆమెని మా సీనియర్ వర్క్ లో పెట్టింది. ఇప్పుడు 9 అంటాడు, నేను ఇలాంటి పర్సన్ కాదు. ఇప్పుడు అతను అలా చెప్పేసి వెనకాల తిరిగేస్తాడు. ఇప్పుడే అతను పడిపోతాడు, కానీ చూయి అతన్ని పట్టేస్తాడు. అప్పుడు 9 చెప్తుంటాడు, నేను బ్యాడ్ రోబోట్ ని కాదు, నేను ఎవరి గురించి కూడా బ్యాడ్ గా ఆలోచించను. అప్పుడు 9 క్షమాపణ అడుగుతాడు. అప్పుడు అతను అంటాడు, నేను హోలీ యొక్క డాటాను స్కాన్ చేశాను, సో డాటా ప్రకారం హోలీ మీ గురించి పర్ఫెక్ట్ పార్ట్నర్, సో మీరు ఆమెకు ఒక ఛాన్స్ ఇవ్వగలరు. అప్పుడు చూయి అంటాడు, నువ్వు కోరుకుంటున్నావా నేను హోలీని డేట్ చేయాలని, నువ్వు మమ్మల్ని ఇద్దరిని కలిసి ఉండడం చూడాలనుకుంటున్నావా? సో ఇటువైపు మనం చూస్తాం హోలీ తుమ్ముతుంటుంది. అప్పుడు ఆమె అనుకుంటుంది, మేబీ చూయి నన్ను గుర్తు తెచ్చుకుంటున్నాడు కావచ్చు. ఇప్పుడు 9 అంటాడు, హోలీ అంత మంచిది కూడా కాదు, సో ఆమె కేవలం మీ గురించి ఓకే, సో మీరు ఆమెకి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఎందుకంటే హ్యూమన్స్ కి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి, కానీ మీరైతే లైఫ్ లాంగ్ మొత్తం ఒంటరిగా ఉండలేరు. అప్పుడు చూయి అంటాడు, నువ్వు నా వాడివి, ఇంకా నువ్వు నన్ను వేరే వాళ్ళకి ఎలా ఇవ్వగలవు? అలా చెప్పేసి చూయి 9 కి అతని లాకెట్ ని ఇస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నేను కేవలం నీ వాడిని. అది విన్న తర్వాత 9 చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడు అతను చూస్తాడు, వాళ్ళిద్దరూ మ్యాచింగ్ లాకెట్ ని వేసుకున్నారు అని. అప్పుడు 9 విష్ చేస్తూ ఉంటాడు. అప్పుడే చూయి 9 ని కిస్ చేయబోతాడు. అప్పుడు 9 చెప్తూ ఉంటాడు, నావెల్ ప్రకారం లవర్స్ ఒకవేళ హై పాయింట్ మీద కిస్ చేస్తే అప్పుడు వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు. అలా చెప్పేసి 9 చూయిని డీప్ గా కిస్ చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్తుంటారు. అప్పుడు చూయి అంటాడు, నువ్వెప్పుడు కూడా నాతో కలిసే ఉంటావు కదా? అప్పుడు 9 అంటాడు, హా, నా నెంబర్ 9, నేను ఎప్పుడు కూడా మీతో కలిసే ఉంటాను. అలా చెప్పేసి 9 చూయిని హక్ చేసుకుంటాడు. కానీ అప్పుడే ఆల్ ఆఫ్ సడన్ గా 9 షట్ డౌన్ అయిపోతాడు. అది చూసి చూయి చాలా భయపడుతుంటాడు. సో అప్పుడు వెంటనే చూయి 9 ని ల్యాబ్ కి తీసుకెళ్తాడు. సో అక్కడ సైంటిస్ట్ 9 ని చెక్ చేస్తూ ఉంటారు. సో ఇటువైపు బయట చూయి 9 యొక్క పరిస్థితిని చూసి చాలా టెన్షన్ పడుతుంటాడు. ఇప్పుడు అతను చెప్తుంటాడు, నేను గాడ్ మీద బిలీవ్ చేస్తాను, సో నాకు నమ్మకం ఉంది 9 బాగైపోతాడు అని. అలా చెప్పేసి అతను ఏడుస్తూ ఉంటాడు. సో దీంతోనే ఎపిసోడ్ 6 7 ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.